ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని వచ్చాను. అందుకే నిన్న జరిగిన సంఘటనని ఎక్కడికక్కడ దాన్ని చేస్తూనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఈ ఉద్యమం ఆగదు. మీ భవిష్యత్తు కాపాడే వరకు, పిల్లల భవిష్యత్తు కాపాడే వరకు, ఈ రాష్ట్రాన్ని ఆదుకునే వరకు తప్పకుండా ఈ ఉద్యమంలో పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో విధ్వంసం మామూలుగా మంచి చేయాలంటే చాలా సమయం పడుతుంది, కానీ చెడు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? 2 నిమిషాలే కదా. ఎవరన్నా కానీ తలదీసేయాలంటే ఎంత టైం పడుతుంది తమ్ముడు? 2 నిమిషాలే కదా. ఒక మనిషిని పెంచాలంటే, ప్రయోజకుడు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తమ్ముళ్ళు? ఇక్కడనే మీరు చూశారు ఈ నియోజకవర్గంలో కరుణాకర్ ఒక ఎస్సీ, అవునా కాదా? చేపల వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యక్తి అయితే ఏదో అప్పు తీసుకున్నాడని ఈ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే, నేను కావాలంటే ఆ చేపలు అమ్ముకొని నీ డబ్బులు కట్టేస్తానంటే, కాదు నా షాపింగ్ మాల్కు అడ్డం ఉంది కాబట్టి ఇది నాకే ఇవ్వాలని బెదిరించి, ఇవ్వకపోతే అతని మీద దాడులు చేయడం, అన్ని విధాల ఆ చేపలను కూడా పట్టుకొని ఎక్కుకుంటా చేస్తే, విధి లేని పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు తమ్ముళ్ళు. దానిపైన బీదా రవిచంద్ర, మన పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వచ్చి ఆ 9,50,000 వాళ్ళకి కట్టి ఆ ఇల్లు విడిపించారంటే, ఆయన చనిపోయిన తర్వాత విడిపించగలిగాం, కానీ ఆయన బతికుండంగా ప్రాణాన్ని కాపాడలేకపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? ఇదే ఊర్లో నిన్నే హర్ష ఒక ఎస్సీ అభ్యర్థి వేధింపులు తాళలేక, తట్టుకోలేక పురుగుల మందాగి నెల్లూరు హాస్పిటల్లో ఉన్నా అంటే, కబద్దార్ ఎమ్మెల్యే, ఎవడికి రౌడీ నువ్వు? నీ రౌడీ ఇజాని తోక కట్ చేస్తా. మనుషులు చంపుతావా నీ అహంకారంతో? ఒళ్ళు మదమెక్కి ఇష్టానుసారంగా తయారైన ఎమ్మెల్యే కొవ్వు దించాలా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, దించాలి అని. ఆంబోతుల మారిగా తయారవుతారా మీరు? ఎమ్మెల్యే కథ మళ్ళీ వస్తా, ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను మీకు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళ ఎవరైనా సరే మీ జీవితాలు బాగున్నాయా? బాగున్నాయా? మీ ఖర్చులు పెరిగిందా? ఆదాయం పెరిగిందా? బాధుడే బాధుడు, అవునా కాదా? 3.5 ఏళ్లుగా బాధిన దెబ్బ, ఆ బాధుడే బాధుడికి అందరూ కుంగిపోయారు, అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారా లేదా? ఇంకా పెంచుకుంటూనే పోతున్నాడు. ఏం తమ్ముళ్ళు, నూనె వయమ్మ వంట నూనె కొనే పరిస్థితుందా తల్లి? వంట చేసే పరిస్థితుందా తల్లి? ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇంటి పన్ను వేశారా లేదా? వృత్తి పన్ను వేశారా లేదా? కడాన చెత్త పైన కూడా పన్ను వేశారా లేదా? మరుగుదొడ్డి పైన పన్ను వేశారా లేదా? మీకు కోపం రాదు, వచ్చినా భయము. భయమే. ఎందుకంటే నిన్న కూడా హర్ష అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి
వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే కాకి దుస్తులు వేసుకున్న మీరు బాధపడాలా, దుస్తులకు గౌరవం ఇవ్వాలా, లేక సిగ్గుతో తల ఉంచుకోవాలా? 40 ఏళ్లు పరిపాలించా. మా పార్టీ వాడు కూడా ఎవడైనా తప్పు చేస్తే తాట తీశారు తప్ప ఎక్కడా నేను అలో చేయలే. ఇక్కడుండే పోలీసులు నా దగ్గర పనిచేశారు ఆ రోజు. ఈ రోజు మీరందరూ ఒక సైకో దగ్గర పనిచేస్తున్నారు. ఆ సైకోని ఆనందంగా పెట్టడానికి మా మీద తప్పుడు కేసులు పెడతారా మీరు? ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎస్పీ, డిఐజీ మాట్లాడుతున్నాడు. అనుకున్న ప్లేస్ లోనే మీటింగ్ పెట్టలేదంట. ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు? ఇక్కడ మీటింగ్ పెట్టాం. నేనేదో ఇరుకు సందేశం పెట్టి కావాలని ఇచ్చేసానంటున్నాడు ఎస్పీ. ఎస్పీ రా చూడు, ఇక్కడ కావల్లోనే పెట్టా. ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీటింగ్ పెట్టారు. నేను ఇక్కడే మీటింగ్లు పెట్టా. సినిమా యాక్టర్లు కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టారు. నేనేదో ఇరుకు సందులో 1000-2000 పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానంట. ఏం తమ్ముళ్ళు, డిఐజీ కనపడలేదా? రోడ్ షోలు పెట్టడం నేర్పించింది ఎన్టీ రామారావు గారు. చైతన్య రథం 9 నెలలు అక్కడి నుంచే దేశంలో రథయాత్ర అధ్వాన్ని స్టార్ట్ చేశాడు తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అలాంటిది మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఏదో సైకో చెప్పాడని మీరు నన్ను విమర్శిస్తారా? కేసులు పెడతారా? పెట్టండి, అయ్యా చూస్తాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఎంతమంది జైలు పంపిస్తారో పంపించండి. కడాన మిమ్మల్ని కూడా వదిలిపెట్టాను. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ను కూడా ఇదే ప్రజల్లో పెట్టి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాను తప్ప నా జీవితంలో బాంబులకే భయపడిన వాడిని దీనికి భయపడతానా తమ్ముళ్ళు? నేను ప్రజాపక్షం అవునా కదా? మీకు తోడుగా ఉంటా. ఎవరికైనా నేను భయపడాలనా? సైకోలకు భయపడాలనా? వీళ్ళు నా మీద రాళ్ళేస్తే భయపడాలనా? కేసులు పెడతానంటే భయపడాలనా? తమాషా అట్లాడుతున్నారు మీరు. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టింది ఈ సైకో. కడాన రాష్ట్రంలో నిన్న మొన్న మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజా పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక రాజకీయ పార్టీ కాదు, జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పెట్టాయి. అంటే నీకు సిగ్గు అనిపించలేదా? నేను అనుకోనుంటే నువ్వు కాలు బయట పెట్టేవాడుగా పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు. జగన్మోహన్ రెడ్డి, మళ్ళా రోజులు వస్తాయి, పరదాలు పట్టేవాళ్ళు ఉండరు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా నీకు ఉండదు, అడ్డంగా ఉండదు. ఈ రోడ్లోనే తిరగాలి, ఈ కావలికే రావాలి. అప్పుడు చూస్తా నీకు ఎవడడ్డం వస్తాడో, ఏ రౌడీ కాపాడతాడో నేను చూస్తా.